కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో వేంచేసిన శ్రీ భవానీ సమేత నీలకంఠేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణం నారదగుండం వాగ్గేయకార మండపంలో త్యాగరాజ వర్ధంతి కార్యక్రమం జరిగింది. రెండవ రోజు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ వాగ్గేయకార వైభవంలో త్యాగరాజస్వామి పురందరదాసు రచించిన కీర్తనలు వివరించారు. త్యాగరాజు సంకీర్తనల్లో శ్రీరాముని విశిష్టతలు గుణగణాలు ఎలా వివరించారో చెప్పారు. సంకీర్తనల ద్వారా మోక్ష మార్గాన్ని ఎలా చేరుకోవచ్చో అన్న విషయాలను తెలిపారు. అనంతరం సంగీత విద్వాంసురాలు పెద్దాడ సూర్యకుమారి, ఎన్ఎఫ్సిఎల్ మూర్తి, గోపాలకృష్ణ మాస్టారు తదితరులు సామవేదం షణ్ముఖ శర్మను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు సత్యనారాయణ, దుర్గాప్రసాద్, భవానీరెడ్డి, స్థానిక భక్తులు, మహిళలు పాల్గొన్నారు. ఆయన వాగ్గేయకారుడిగా భగవంతుని కీర్తిస్తూ అనేక రకమైన పదములు రచించినప్పటికీ సంగీతానికి లక్షణ శాస్త్రం అంటూ రాయలేకపోయినప్పటికీ కూడాను ఆయన రచించిన పదాలే సంగీతకారులు సంగీతం నేర్చుకోవడానికి వాడుకుంటుంటారు. ఆయన జంటస్వరాలని, పిల్లారి గీతాలని, ఘనరాగ గీతాలని, ప్రబంధాలని, ఇలాంటి వివిధములైనటువంటి అలంకారాలని ఎవరైతే కర్ణాటక సంగీతం నేర్చుకుంటారో వారికి కావలసినవన్నీ కూడాను ఈ మహానుభావుడు రచించినవి వాటితోనే ప్రారంభించి ప్రాథమిక శిక్షగా సంగీతంలో తీసుకోవడం చాలా మంది సంగీతకారులకు తెలిసినది. లంబోదర లక్ష్మికర, అంబాసుత అమర వినుత, ఇది పురందరదాసు గారి రచన. ఇంకా ఎన్నెన్నో పురందరదాసు గారు చాలా ప్రసిద్ధి చెందిన ఉన్నాయి. కృష్ణా నీ బేగన రావు, ఇలాంటివన్నీ కూడా కన్నడ భాషలో రచించినవి. అన్నమాచార్యులకి వీరికి మైత్రి ఉంది అనే విషయం అన్నమాచార్యుల రచన ప్రభావం కొంత పురందరదాసు గారి రచన మీద కనబడుతుంది. పైగా తిరుమలాచార్యుల వారు అన్నమాచార్య చరిత్ర రచించేటప్పుడు అన్నమాచార్యులకి పురందరదాసు గారికి ఉన్నటువంటి మైత్రి గురించి చెప్పారు. ఎంత వివరించి చెప్తారంటే చిన్నపిల్లలకి చెప్పినట్టుగా చెప్తున్నారు ఆయన. ఇంకా రాని వాళ్ళ అదృష్టవంతులు కాదని అనుకుంటున్నాను. ఈ అవకాశాన్ని పోగొట్టుకుంటే మళ్ళీ ఎప్పటికి దొరుకుతుందో చక్కగా వచ్చి వినవలసిందిగా మరీ కోరాను అందరినీ. కొంతసేపటికి ఈ కుర్చీలన్నీ నిండుతాయని అనుకుంటున్నాను. తప్పకుండా వస్తారు. త్యాగరాజస్వామి వర్ధంతి రేపు. ఆ కార్యక్రమం కూడా పొద్దుటే మొదలవుతుంది. ఊరేగింపు, తర్వాత పూజ, త్యాగరాజస్వామి వారికి పూజ, అనంతరం ఆకొండి శ్రీనివాసరాజారావు త్యాగరాజ కీర్తనలపై కొన్ని పాటలు పాడటం జరుగుతుంది. ఆ తర్వాత పంచరత్న సేవ జరుగుతుంది. కొంచెంసేపట్లో గురువు గారు వాగ్గేయకార వైభవం గురించి ప్రవచనం చెప్తారు. అందరూ దయచేసి చక్కగా విని సెల్ ఫోన్లు కట్టేసి, ఎంతో మనకు అదృష్టం అది ఆయన ఇక్కడికి రావడం చేత సెల్ ఫోన్లు కట్టేసి జాగ్రత్తగా వినమని. తర్వాత వారికి సత్కారం ఉంటుంది. మీరెవరూ వెళ్లకుండా ఇటువంటివి కన్నుల పండుగగా చూడాలి మనం అంతా కూడా.